దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఉదయకాలము షార్ట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాలపు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. వైద్యుడైన లూకా వ్రాసిన అపొస్తలుల కార్య గ్రంథములు 8వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. 36వ వచనం. అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ నపుంసకుడు మరియు సువార్తికుడైన ఫిలిప్పు మధ్యలో జరిగిన సంభాషణను మనం చూస్తూ ఉన్నాం. అతడు అనగా నపుంసకుడు యెరూషలేమునకు వెళ్ళి అక్కడ ఆరాధనలో పాల్గొని తిరిగి ఆయన మరలా తన సొంత ప్రాంతానికి ఇథియోపియా దేశానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ ఫిలిప్పుతో ఇలా చెప్పాడు, నువ్వు రథము దగ్గరకు వెళ్ళి ఆ రథాన్ని కలుసుకో అన్నాడు. కలుసుకున్నప్పుడు ఈ నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతుంటే ఫిలిప్పు వెళ్ళి అడిగాడు, నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అంటే, అప్పుడు నపుంసకుడు అన్నాడు, ఎవరైనా నాకు తెలియపరచకుంటే, నాకు వివరించకుంటే నేను ఎలా గ్రహింపగలనని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాడు. ఆ ప్రకటన విన్న వెంటనే, ఆ సువార్త విన్న వెంటనే నపుంసకుడు మారు మనసు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే వారిద్దరూ నీళ్లున్న చోటికి వచ్చినప్పుడు, ఇదిగో నీళ్లును, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాను. అప్పుడు ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాను. ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, నీవు బాప్తిసం తీసుకున్నావా? తీసుకోకపోతే ఈ దినమే ఒక నిర్ణయం తీసుకొని యేసును నీ సొంత రక్షకునిగా దేవుని అంగీకరించి బాప్తిసం పొందవలసిందిగా వేడుకుంటున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు